తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు ప్రత్యూష, సినీ నటి ప్రత్యూష. ఆమె సినిమా యాక్టర్గా ఉండేది, కొన్ని సినిమాలు తీసింది. అప్పట్లో చాలా సినిమాలు, 25 సినిమాలు దాకా తీసింది అనుకుంటా. శ్రీరాములయ్య, రాయుడు సినిమాల్లో హీరోయిన్గా చేసినటువంటి ప్రత్యూష. ఆమె ఏమైందంటే ఆమెని అత్యాచారం చేశారని చెప్పేసి కేసు నమోదైంది. ఆ తర్వాత ఫస్ట్ ఆత్మహత్య అనుకోరు కాదు, ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి తెలిసిన తర్వాత కొంతమంది కేసు పెట్టారు. అది దాంట్లో అప్పుడు ఉన్నటువంటి మంత్రుల కొడుకుల పేర్లు ఉండేది. ఆ తర్వాత ఆ పేర్లను పోయి లాస్ట్ ఒక సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి ఒక అతన్ని పెట్టారు. అది కేసు నడిచింది. అప్పుడు నాంపల్లి కోర్టులో జరిగినటువంటి వాదనలు ప్రతివాదన తర్వాత నాంపల్లి కోర్టు, సెషన్ కోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఎవరైతే సిద్ధార్థ రెడ్డి ఉన్నారో ఆయన చనిపోయి ఆయన ప్రోత్సాహం వల్లనే ఆత్మహత్య చేసుకుంది, లేకపోతే హత్య చేయబడింది, అవన్నీ జరిగినాయి. సరే, అప్పుడు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఆయనకు 2 ఏళ్ళు, ఒక సెక్షన్లో 2 ఏళ్ళు, ఇంకో సెక్షన్లో 5 ఏళ్ళు, మొత్తం కలిపి 5 ఏళ్ళ శిక్ష. 7 ఏళ్ళు అంటే 7 ఏళ్ళు సైమెంటైజ్ అయింది కాబట్టి 5 ఏళ్ళ శిక్ష వేయడం జరిగింది. 5 సంవత్సరాల శిక్ష పడింది. ఆ శిక్ష పడిన తర్వాత అది మనందరూ తెలిసిందే కదా, బెయిల్ వచ్చింది. సరే, అది 1 మంత్కి బెయిల్ వచ్చింది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ మనం దాని మీద మనం నిలదగా పోకూడదు, ఎందుకంటే హైకోర్టు తీర్పు మనం తప్పడకూడదు కాబట్టి. ఆ తర్వాత జరుగుతున్న కొద్దీ ఇప్పుడు అసలు జీవిత ఖైదు పడాల్సిన కేసులో 5 ఏళ్ళు పడటం ఏంది, 2 ఏళ్ళు పడటం ఏందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, హైకోర్టులో అన్ని విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే, లేదు యాక్చువల్గా ఇది కేసు తప్పబడిందని చెప్పేసి ఆయనకున్న 5 ఏళ్ళ శిక్ష కాస్త 2 ఏళ్ళకి తగ్గించింది. 2 ఏళ్ళు తగ్గించి ఒక 40,000 రూపాయలు పరిహారం చెల్లించాలి సిద్ధార్థ రెడ్డి తల్లిదండ్రులకు, వాళ్ళ ప్రత్యూష తల్లిదండ్రులకు అని చెప్పేసి. ఆశ్చర్యం చూడండి మరి. అంటే ఇది ఎప్పుడు 2002 జరిగింది. 2002 జరిగితే తర్వాత నడుస్తూ ఇప్పుడు నడుస్తుంది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ 2 ఏళ్ళ జైలు శిక్ష కూడా ఆయన 1 మంతే ఉన్నాడు జైల్లో. తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఏం చేశాడంటే ఆయన విదేశాల్లో పారిపోయాడు. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఉంటున్నాడు, ఒక కాంట్రాక్టర్ కొడుకు అంటున్నారు, మనకు కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు, బట్ అమెరికా పారిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు, ప్రత్యూష తల్లిదండ్రులు ఇంకా దాని మీద పోరాడుతున్నారు. మా పాపకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు 22 సంవత్సరాలు నడిచింది. సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఇప్పుడు 2025లో దీని మీద తీర్పు రాబోతుంది. అదంతా విచారణ జరిగిన తర్వాత తీర్పు రిజర్వ్లో పెట్టారు. మరి ఇప్పుడు తీర్పు రిజర్వ్లో పెడితే ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అంటే, మరి ఆయన శిక్ష వేస్తారా? జీవిత ఖైదు చేస్తే అసలు లేడు ఇక్కడ, అమెరికా పారిపోయింది. ఇప్పుడు జీవిత ఖైదు చేసిన ఏం ఉపయోగం? ఇప్పుడు ఆమెకంటే ఒక సామాన్య మానవునికి న్యాయం జరగడం ఇన్ని సంవత్సరాలు పడుతుందా? ఇంత విచారం జరుగుద్దా? ఇంత ప్రభుత్వం అంటే, ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని వ్యవస్థలున్నా కానీ న్యాయం లేట్ జరగడం అనేది 22 సంవత్సరాల నుంచి వాళ్ళ పాపం తల్లిదండ్రులు ఇంకా పోరాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రేట్ ఏంటంటే, న్యాయం జరగలేము అని చెప్పేసి పోరాడుతున్నారు. మరి అసలుగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అడ్డం పెట్టుకొని, డబ్బులు అడ్డం పెట్టుకొని, ఇట్లా శిక్షలు తగ్గించుకొని తిరుగుతుంటే ఇంకా న్యాయం సామాన్య మనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? సరే, సుప్రీంకోర్టు మన తీర్పు పట్టకూడదు. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్నది. ఆ తీర్పు ఏం రాబోతుందో, ఎటువంటి శిక్ష పడుతుంది, నిందితుడికి పడుతుందా, మళ్ళీ మరి ఏం చేస్తుందో చూడాలి.